రోజ్మేరీ చెట్టుకి దయ్యం పట్టింది గైస్, చూసిరా ఎట్లా అయిందో అసలుకి. అండ్ దిస్ హ్యాపెండ్ ఓవర్ నైట్. అసలుకి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా గ్రీన్గా బుష్గా పెరిగింది. మీకు అందరికీ చూపెడదాం అనే వరకు ఇట్లా దయ్యం పట్టింది. సో నో వరీస్, ఆ దయ్యం వదిలే వరకు లెట్స్ ప్లాంట్ అండ్ అదర్ వన్ మీన్ వైల్ అని చెప్పేసి నేను స్విగ్గీ నుంచి మళ్ళీ ఒకసారి ఆర్డర్ చేసిన అనమాట. ఎట్లా పెరగదో చూస్తాను నేను కూడా అని చెప్పేసి జిద్దితోని. ఈసారి జనరస్గా మనకి ఏందో 5 స్ట్రాండ్స్ వచ్చినాయి అనమాట. లాస్ట్ టైం 3 వచ్చినుండే. సో ఆ 5 నుంచి 2 ఏమో వాటర్లో పెంచుదామని చెప్పేసి లీవ్స్ అన్ని కింద ఒక 3-4 ఇంచెస్ వరకు తీసేసి అది క్రాస్గా కట్ చేసి అవి వాటర్లో వేసిన. అండ్ రిమెంబర్ దిస్ గైస్, సాయిల్లో పెట్టేవి ఎప్పుడు చాలా తిక్కుగా ఉండాలి. ఆ లీవ్స్ పడేయకండి, అసలుగా ఈ మధ్య బట్టతలలు ఎక్కువ అవుతున్నాయి. ఇది కోకోనట్ ఆయిల్ వేసుకొని ఇన్ఫ్యూజ్డ్ కోకోనట్ రోజ్మేరీ ఆయిల్ లాగా చేసుకోవచ్చు. అదే ఆయిల్ నెత్తికి పెట్టుకోరు, జర ఎంటకలనే పెరుగుతాయి. సో ఇవి మనము సాయిల్లో పెట్టేవి గైస్. ఇది చూసిరా, టూత్ పేస్ట్ మనం పళ్ళ కోసమే కాదు, మనుషుల కోసమే కాదు, చెట్ల కోసం కూడా వాడచ్చు అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ రూటింగ్. సో అందుకనే అందులో నుంచి డిప్ చేసి మనం వర్మీ కంపోస్ట్, రెడ్ సాయిల్, కోకోపీట్ మిక్స్లో పెడుతున్నాం. మనం ఇది 2 టైప్స్లో పెడుతున్నాం కాబట్టి సాయిల్లో జల్దీ పెరుగుతుందంటారా, వాటర్లో జల్దీ పెరుగుతుందంటారా? నా ఓట్ అయితే సాయిల్కే. మీరు దేనికి ఓటేస్తారు అనేది లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ అప్పటి వరకు ఛానల్ మీద ఒక్క కన్ను కాదు 2 కన్నులు వేసి ఉంచారు.